ఈ కస్టమ్ ఏజెంట్స్ వాడదాం, రైట్. ఈ కస్టమ్ ఏజెంట్స్ అనేది ఎప్పుడైనా డాట్ గిట్హబ్ అనే ఫోల్డర్లో ఉండాలి. సో నేను కస్టమ్ ఏజెంట్స్ అని క్రియేట్ చేసినాను కాబట్టి ఆటోమేటిక్గా /ఏజెంట్స్ అనే ఫైల్ అదే ఫోల్డర్ కింద వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ కావాలంటేనేమో గిట్హబ్ లోపల ఇన్స్ట్రక్షన్స్ అనే అదే ఫోల్డర్ క్రియేట్ చేసి దాని లోపల పెట్టాలి. సో మనం ఏం చేద్దామంటే ఒక రివ్యూవర్ రాద్దాం. రివ్యూవర్ ఏజెంట్ క్రియేట్ చేద్దాం. reviewer.agent.md క్రియేట్ చేసినాం. ఓకే, ఇది క్రియేట్ అయింది. ఇక్కడ ఇప్పుడు Ctrl+S చేస్తే ఇక్కడ అసలు రివ్యూవర్ ఏం చేస్తాడు బేసిక్గా అనేది మన క్వశ్చన్, అంతే కదా, అంతేనా. రివ్యూవర్ ఏం చేస్తాడు మనకు ఇప్పుడు మేనేజర్ ఉన్నాడు, లేకపోతే మీ క్లాస్ టీచరు సంథింగ్. మనం ఏం చెప్తామంటే నేను ఇప్పుడు ఆఫీస్లో మా ఆర్కిటెక్ట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి టు యాక్ట్ అస్ ఏ సీనియర్ ఫిన్టెక్, ఇది ఫిన్టెక్ అప్లికేషన్ కాబట్టి ఫిన్టెక్ ఆర్కిటెక్ట్ హూ చెక్స్ ఫర్ బగ్స్ అండ్ మ్యాథ్ ఎర్రర్స్ అట్లా యాడ్ చేయమని చెప్పారు, సేవ్ చేశాను, రైట్. నెక్స్ట్ ఇంకొకటి కూడా యాడ్ చేద్దాం మనం, ఈజీగా ఉంటుంది మనకు కూడా. న్యూ కస్టమ్ ఏజెంట్ గిట్హబ్ ఏజెంట్స్ కింద టెస్ట్ కేసెస్ రాద్దామని చెప్తాం, రైట్. tester.agent.md. ఈ బేసిక్గా ఏం చేస్తారు అంటే టెస్ట్ కేసెస్ రాయడానికి వాడతాం వీళ్ళని. టు యాక్ట్ యాజ్ ఏ లీడ్ అంటే ఒక 10 years or 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలా రాస్తారో అలా రాయమని చెప్తాం. హూ రైట్ ఆటోమేటెడ్ టెస్ట్ టు బ్రేక్ ది యాప్ అని ఇచ్చినాం, సేవ్ చేసినాం. అర్థమైందా. మనకి ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము, టెస్ట్ కేసెస్ రాద్దాం. ఇక్కడికి వెళ్ళి ఈ టెస్టర్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు అడగచ్చు అనమాట. ఏమని అడగచ్చు, వెళ్ళి కుడ్ యూ ప్లీజ్ క్రియేట్ ఏ టెస్ట్ కేస్ ఫర్ దిస్ పర్టికులర్ ఫైల్ అని చెప్పొచ్చు, అంతేనా. ఇప్పుడు ఏం చూద్దాం, జనరేట్ ఏ టెస్ట్ ఫైల్ ఫర్ మై ఫినాన్స్ హుక్ యూజింగ్, ఇది ఒకటి మనం వైట్ వాడుతున్నాం కదా, వైట్ది టెస్ట్ అనమాట బేసిక్గా అని చెప్పినాం అనుకో. అదేం చేస్తుంది బేసిక్గా, ఫర్ మై ఫినాన్స్ హుక్ అంటే ఇక్కడ ఉంది కదా మనకు యూస్ finance.ts, దీనికి ఒక మన టెస్ట్ కేస్ ఫైల్ క్రియేట్ చేస్తుంది అనమాట. అది యూజింగ్ వై టెస్ట్. ఇప్పుడు మనకు జస్ట్ టెస్ట్ కేసారు అనుకో, యూజింగ్ జస్ట్ అని చెప్తే జస్ట్ వాడుతుంది. సో మనం నోడ్ మోడల్ మనం ఇన్స్టాల్ చేయాలి. అది ఈజీగానే దొరికిపోతుంది గూగుల్లో, నోడ్ మోడల్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అని చెప్తే. చూడండి, ఇది సింపుల్గా ఇంకొక టెస్ట్ కేసెస్ రాసేసింది. ఫైన్, ఇది ఎందుకు వస్తుంది అనేది మనం డిబగ్ చేయొచ్చు. ఇది సింపుల్గా చెప్తుంది కెనాట్ ఫైండ్ మాడ్యూల్, ఈ మాడ్యూల్ లేదు అని చెప్తుంది, టెస్టింగ్ లైబ్రరీ మాడ్యూల్ లేదు, నోడ్ మాడ్యూల్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్తుంది, అంతే సింపుల్, రైట్. సో మీకు అర్థమైంది కదా, సింపుల్గా ఇది క్రియేట్ చేసింది. సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ దాన్ని కూడా వెళ్దాం. ఇది రివ్యూవర్ ఏం చేస్తాడు, కోడ్ రివ్యూ చేస్తాడు కదా. ఇప్పుడు మనం ఏం అడుగుదాము అంటే రివ్యూ మై యూస్ finance.ts అండ్ నా సిఎస్ఎస్ కూడా చూడు, సిఎస్ఎస్ ఫైల్స్ ఇస్తా అడుగుదాం. మనం మన కరెన్సీ మ్యాథమెటిక్స్ ఎట్లా ఉంది అని అడుగుదాం. మ్యాథ్ ప్రొడక్షన్ రెడీగా ఉందా లేదా అని అడిగినప్పుడు ఇప్పుడు మనోడు ఏం చేస్తాడు అంటే ఆ 2 ఫైల్స్ వెళ్ళి రివ్యూ చేస్తాడు. ఇప్పుడు రివ్యూ చేసి యూజ్ ఫైనాన్స్లో ఇంకేం బెటర్ చేయొచ్చు, లేదా యాప్ సిఎస్ఎస్ లేదు చేయొచ్చు అని చెప్తాడు. చూడండి, ఇప్పుడు చూస్తే యువర్ యాప్ సిఎస్ఎస్ ఇస్ ప్రొడక్షన్ రెడీ ఫర్ స్టైలింగ్ బట్ యువర్ యూజ్ ఫినాన్స్ డాట్ హ్యాస్ ఎ మ్యాథ్ ఇష్యూ కామన్ ఇన్ ఫినాన్స్ యాప్స్. యూ యూజ్ జావా స్క్రిప్ట్ నంబర్స్ ఫర్ కరెన్సీ మ్యాథ్. దిస్ క్యాన్ బి అ ఫ్లోటింగ్ నెంబర్స్, అంటే ఫ్లోటింగ్ నెంబర్స్ డాట్ పాయింట్ ఉన్నాయి కూడా ఉంటాయి కదా, అదే చూసుకొని చెప్పి. ఫర్ రన్నింగ్ ద డెమో యువర్ కోడ్ ఈస్ ఫైన్, ఫర్ రియల్ మనీ రిఫాక్టర్. అదే జస్ట్ మనం టైంపాస్కి నేర్చుకోవడానికి టైంపాస్కి బిల్డ్ చేసే అప్లికేషన్స్కి అయితే ఇది ఓకే, కానీ ప్రొడక్షన్ గ్రేడ్లో చేయాలంటే ఇది కరెక్ట్ కాదని చెప్తుంది. సో ఇది అర్థమైంది కదా మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక అసైన్మెంట్ బిల్డ్ చేస్తున్నారు, అసైన్మెంట్కి టెస్ట్ కేసు ఎలా రాయాలి, లేదంటే మీ రివ్యూ కోడ్ అనేది ఎలా ఉండాలి అంటే మీరు ఇక్కడ ఒక ఫైల్స్ క్రియేట్ చేసేసుకొని పెట్టుకోవచ్చు సింపుల్గా.